హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు ఖాజా పాషా. ఆన్లైన్ నెట్వర్కింగ్ యూట్యూబ్ ఛానల్ నుంచి మీ అందరికీ సుపరిచితుడిని. భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ నుంచి. ఈరోజు మరి మనం చూసుకుంటే మే 13న లాంచ్ అయినటువంటి ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ ఆపర్చునిటీ ఐటీసీ గ్లోబల్ గేమింగ్ అండ్ క్రిప్టో. సో ఈ బిజినెస్ అంతా గేమింగ్ ప్లాట్ఫామ్ కోసం తీసుకొచ్చారు. ప్రస్తుతానికి క్రిప్టో కరెన్సీ ద్వారా మనం బిజినెస్ చేస్తున్నాము. సో ఐటీసీ అనేది ఒక క్రిప్టో కరెన్సీ. చాలా మందికి బిజినెస్ అనేది అర్థం కావటం లేదు. వాళ్ళకి ఎలా బిజినెస్ చేయాలి అనేది. క్రిప్టో కరెన్సీ అనగానే భయపడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్రిప్టో కరెన్సీ బ్యాన్ అయిపోతుందేమో, క్రిప్టో కరెన్సీ తర్వాత ఉపయోగపడదేమో, క్రిప్టో కరెన్సీ అనేది తర్వాత మనకు యూజ్లోకి రాదేమో. అలాగే కొంతమందికి అయితే క్రిప్టో కరెన్సీ గురించి అవగాహన కూడా లేదు. అండ్ కొంతమందికి అయితే క్రిప్టో కరెన్సీ ద్వారా బిజినెస్ ఎలా చేయాలో కూడా తెలియదు. చాలా మంది కొంచెం వయసు పైబడిన వాళ్ళు ఉంటారు. గత 10-15 ఏళ్లుగా మార్కెట్లో ఎంఎల్ఎం చేసే వాళ్ళు ఉంటారు. వారందరికీ కూడా ఈ బిజినెస్ అయితే మాక్సిమం నాకు తెలిసినంత వరకు అర్థం కావటం లేదు. సో వారందరూ కూడా బైనరీలు చేసి ఉంటారు. అండ్ ట్రెడిషనల్గా మార్కెటింగ్లో చేయాల్సినటువంటి చిన్న చిన్న బిజినెస్ అన్ని కూడా చేసి ఉంటారు. ఆ తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మీకు తెలిసిందే, ఎంఎల్ఎం కాన్సెప్ట్ అంటే మీకు తెలిసిందే, ఆటోపుల్ కాన్సెప్ట్ అంటే మీకు తెలిసిందే, సింగిల్ లెగ్ కూడా మీకు తెలిసిందే, ఆర్ఓఐలు కూడా మాక్సిమం ఈ వీడియో చూసే వాళ్ళకి తెలిసిందే. ఒకవేళ కొత్త వారైనా కూడా వారి కోసం కూడా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. సో నా వరకు నేనైతే ఫుల్ టైం నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా నేనైతే నెట్వర్క్లో చాలా కంపెనీలు చూశాను, చేశాను. బట్ కొన్నిట్లో వచ్చాయి, కొన్నిట్లో పోయాయి, కొన్నిట్లో డిస్సాటిస్ఫై అయితే అవ్వాము. బట్ మొట్టమొదటిసారి నేను కూడా చాలా కంపెనీల రివ్యూలు అయితే ఇచ్చాను. పాతది నాదొక ఆన్లైన్ నెట్వర్కింగ్ ఛానల్ ఉండేది. దాంట్లో స్కామ్ కంపెనీస్ అని చెప్పేసి చేరే వాళ్ళు జాగ్రత్త అని చాలా రివ్యూలు చేశాను. బట్ ఫస్ట్ టైం నాకు ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ నచ్చింది. మాక్సిమం నేనైతే అత్యధికంగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లను అయితే ఎక్కువగా జనాలకి పరిచయం చేయలేదు అండ్ చెయ్యను కూడా. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అంటేనే రిస్క్తో కూడుకున్నది. కానీ ఆ ఇన్వెస్ట్మెంట్కి గ్యారంటీ ఇచ్చే వాళ్ళు మనకు దొరకరు మార్కెట్లో. మరి ఐటీసీ గ్లోబల్లో మనం ఎందుకు చేస్తున్నాము అనేది మనకు తెలిస్తే, మనం ఎందుకు జాయిన్ అవుతున్నాము మనకు తెలిస్తే, ఈ బిజినెస్ ప్లాట్ఫామ్లో పూర్తి విషయాలు 1కి 2 కాకుండా 100% మనం తెలుసుకోగలిగితే అప్పుడు ఈ బిజినెస్ అయితే అర్థమవుతుంది. మొదట ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే ఓపికగా, చాలా చాలా ఓపిక కావాలి. మన వాళ్ళకి ఎలాగుంటుందంటే ఈరోజే అన్ని చేసిపోవాలన్నమాట. అన్ని ఇక ఏ విషయమైనా సరే పుట్టిన దగ్గర నుంచి చచ్చదాకా అన్ని ఈ రోజు అయిపోవాలి. మన వాళ్ళ క్యారెక్టర్స్ అలా ఉంటాయి. సో అది అంత తొందర కూడా పనికిరాదు, అంత ఆశ కూడా పనికిరాదు. బిజినెస్ని డీప్గా స్టడీ చేయాలి. సో ఈ స్టడీ అనగానే కూడా ఇక గంటలు ఫోన్లలో మాట్లాడినా కూడా మన వాళ్ళకి అర్థం కాదు. అటువంటి పొజిషన్లలో ఉన్నాము. కానీ ఇది తెలియాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఈ మైండ్ ఏదైతే ఉందో దీన్ని ఒక సినిమా హాల్కి వెళ్ళినప్పుడు 2.5 గంటల నుంచి 3 గంటలు మీరు థియేటర్లో కూర్చుంటారు. సో ఆ సినిమాలో పేర్ల దగ్గర నుంచి మొదలు పెడితే మ్యూజిక్ డైరెక్టర్ చివరికి శుభం కార్డు ఏదైతే ఉందో ఎండ్ వరకు పడితే ఒక్కొక్క పాయింట్ మీరు గమనిస్తారు. అప్పుడే ఆ సినిమా మన మైండ్లోకి ఎక్కుతుంది. నలుగురికి ఆ సినిమా గురించి చెప్తాం. బికాస్ వీఆర్ ఎడిక్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. మనము ఎంటర్టైన్మెంట్కి బాగా ఎడిక్ట్ అయిపోయాం. తాగుబోతులు ఎలా తాగుబోతులకి తాగుడికి బానిసలు అయ్యారో మనం కూడా ఎంటర్టైన్మెంట్కి బానిసలం అయిపోయాం. బట్ నేచురల్గా చెప్పాలంటే నెట్వర్క్ మార్కెటింగ్కి ఎవరు అడిక్ట్ అవ్వలేకపోతారు. బట్ ఎవరైతే అడిక్ట్ అవుతారో వాళ్ళు ఈరోజు లక్షాధికారులు, కోటీశ్వరులు. కానీ కొత్త వారు కూడా ఈ అవకాశాన్ని కరెక్ట్గా వాడుకోవాలి. సో మరి పాయింట్కి వెళ్ళినట్లయితే ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ అసలు మనకి ఎలా అర్థం చేసుకోవాలి, మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, మనం దీన్ని ఎలా ప్రజెంటేషన్ చేయాలి. సో మొదట మీకు డిస్క్రిప్షన్లో 2 వీడియోలు ఉన్నాయి. ముందు వాటిని చూడండి. ఒకటి PDF ఫైల్ అంటాము, దాంట్లో బిజినెస్కి సంబంధించినటువంటి వాళ్ళు చూపించిన సెక్షన్. తర్వాత రెండోది బోర్డు ప్లాన్ ప్రజెంటేషన్. సో ఏదైతే PDF ఫైల్ ఫార్మాట్ ఉందో దానిని యాజ్ ఇట్ ఈస్ గా ఒక బోర్డు మీద రాసి కొంచెం అర్థమయ్యేటట్టయితే వివరించాను. సో ఈ వీడియో వచ్చేసేసి ఆ 2 చూసిన తర్వాత ఈ వీడియో కూడా మీకు ఈ రోజు చూసినట్టయితే కిందనే ముందు చూడండి. సో ఇది ఏమవుతుంది, ఈ వీడియో చూసిన వాళ్ళు 100% ఐటీసీ గ్లోబల్లో వర్క్ చేయడానికి ఒక అడుగు ముందుకేస్తారు. బిజినెస్ ని అర్థం చేసుకున్నట్టుగా క్లియర్ గా అర్థమైపోతుంది. ఈ వీడియో కనుక మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీకు క్రిప్టో కరెన్సీ మీద అవగాహన లేకున్నా, ఐటీసీ గ్లోబల్ మీద అవగాహన లేకున్నా, పట్టు లేకున్నా ఈ వీడియో ద్వారా మీకైతే పట్టు దొరుకుతుంది. సో ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఇక్కడ చిన్నవాడు, పెద్దవాడు, ఉన్నవాడు, లేనివాడు అంటూ ఏమీ లేదు. ఎవరైనా ఈ బిజినెస్ కి అర్హులే. సో ఈ బిజినెస్ లో మనం చూసుకున్నట్లయితే వర్క్ విత్ క్రిప్టో కరెన్సీ. సో ఇక్కడ మనం చేసే వర్క్ అంతా క్రిప్టో కరెన్సీ ద్వారానే ఉంటుంది. మీరు ఎక్కువగా బైనరీ ప్లాన్లు చూస్తుంటారు. సో బైనరీ అయినా నెట్వర్క్ మార్కెటింగ్ అయినా ఏదైనా కూడా మనము
రూపాయితోనే చేశాము. ఇవన్నీ కూడా రూపాయలు, డబ్బులు అన్నమాట. సో డబ్బులతోటి మనం బిజినెస్ చేశాము. సో మన వాళ్ళకి ఏంటిదంటే ఈ క్రిప్టో కరెన్సీ అనేది తెలియదు. సో ఈ క్రిప్టో కరెన్సీ తెలియాలంటే ఏం చేయాలి అంటే ఈ క్రిప్టో కరెన్సీ కొనే విధానం తెలియాలి. డబ్బులతోటి క్రిప్టో కరెన్సీ కొనడము, క్రిప్టో కరెన్సీని మళ్ళీ అమ్మి డబ్బులు చేసుకోవడం, ఈ రెండు కూడా రావడం పోవడం జరుగుతాయి. సో ఈ రెండు కనుక మీకు అర్థమైపోతే ఈ బిజినెస్ మీకు అర్థమైపోతుంది, 100% అర్థమైపోతుంది. సో ఇది కొనడము అమ్మడం ఎలా అంటే ఈ వీడియో చివరిలో వీటికి సంబంధించినటువంటి ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్లు అంటే ఏవైతే ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ బంగారం షాప్కి వెళ్ళాలంటే బంగారం షాప్కి వెళ్తాం కదా, బంగారం కొనాలి అంటే బంగారం షాప్, బట్టలు కొనాలంటే బట్టల షాప్కి వెళ్తాం, సరుకులు కొనాలంటే కిరాణా షాప్కి వెళ్తాం, కూరగాయలు కొనాలంటే కూరగాయల మార్కెట్కి వెళ్తాం. అలాగే ఈ క్రిప్టో కరెన్సీకి కూడా కొన్ని మన ఇండియన్ ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఇండియన్ ప్లాట్ఫామ్స్ అంటే భారతదేశానికి సంబంధించినటువంటి కొన్ని యాప్లు, దాంట్లో కొన్ని సర్వీసులు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆన్లైన్ అమెజాన్ ఎలాగైతే మనం సర్వీసులు వాడుకుంటాము, అలాగే ఇంకా చూసుకుంటే ఫ్లిప్కార్ట్ ఉంది, వాటిలో కూడా మనం ప్రొడక్ట్ కొనుక్కుంటాము. అలాగే ఈ క్రిప్టో కరెన్సీ కొనటానికి ప్లస్ అమ్మడానికి ఇక్కడ అందరూ అర్హులే. సో జియోటాస్ అని చెప్పేసి ఒకటి, జియోటాస్ అంటాము. తర్వాత వజీరెక్స్ అని చెప్పేసి ఒకటి, ఇంకోటి వచ్చేసేసి జెట్పే అని చెప్పేసి ఒకటి, ఇంకా చూసుకుంటే కాయిన్ బజార్ అని చెప్పేసి ఒకటి. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు కొన్ని ప్లాట్ఫామ్లు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము ఈ క్రిప్టో కరెన్సీని అమ్మడానికి, కొనటానికి వాడేది. ఇది కనుక మీకు అర్థమైతే ఈ బిజినెస్ చేయడానికి మీకు ఈజీ అవుతుంది. సో మొదట నేను ఈ బిజినెస్ ప్లాన్ లో చాలా మందికి ఇక్కడ చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి. సో ఈ క్రిప్టో కరెన్సీ ఎలా కొనాలి, ఎలా అమ్మాలి, ఇది మాకు తెలియదు, బిజినెస్ ఎలా చేయాలి అని. సో ఫస్ట్ ఒకటి గుర్తు పెట్టుకోండి, మనము ఒక పాపగా పుట్టిన, ఒక బాబుగా పుట్టిన, నడవటం అనేది మొదలు పెట్టింది మొదటి రోజే కదా. ఈలైనా మన బండిల వరకు రాసాము అంటే అది కూడా మొట్టమొదటి రోజే. అలాగే ఈ క్రిప్టో కరెన్సీని డబ్బుల్ని కొనడం, ఎక్స్చేంజ్ చేయడం అన్నది కూడా మనకు మొట్టమొదటి రోజే. మొదట మీకు MLM కాన్సెప్ట్ చేశాం, మన ప్రొడక్ట్ గురించి తెలియదు, ఎలా అమ్మాలో తెలియదు, అమ్ముతున్నాం, బిజినెస్ చేస్తున్నాం. బైనరీ కాన్సెప్ట్ తెలియదు, అవి కూడా తెలుసుకున్నాం, అవి కూడా చేస్తున్నాం. సో క్రిప్టో కరెన్సీ బిజినెస్ కూడా మీకు గనుక తెలిస్తే సో ఐటీసీ గ్లోబల్ లో ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు. సో నేను షార్ట్ కట్ లో మాక్సిమం ఈ బిజినెస్ ప్లాట్ఫామ్ ని ఎలా చేయాలి అనే దాని మీద కొంచెం అవగాహన కల్పిస్తా. ఎందుకంటే ఇందులో 90 days మనీ బ్యాక్ గ్యారంటీ ఒకటి ఉంది, దానివల్ల ఎవరైనా ఇక్కడ నష్టపోవడానికి అవకాశం లేదు. అండ్ అలాగే ఇన్స్టెంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది. సో ఇన్స్టెంట్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డైరెక్ట్ సెల్లింగ్ లో చేరారు అనుకోండి, ప్రొడక్ట్ కొంటారు. సో నేను ఒకటి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మరి ఇక్కడ మనము డైరెక్ట్ సెల్లింగ్ లో ఏముంటుందండి, ప్రొడక్ట్ కొంటాము, ప్రొడక్ట్ కొని మనం ఇక్కడ బిజినెస్ చేస్తాము. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఐటీసీ గ్లోబల్ లో చూసుకుంటే మనకి ఇక్కడ 300 ఐటీసీ కాయిన్లతో బిజినెస్ స్టార్ట్ అవుతుంది. సో ఈ 300 ఐటీసీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రమారమి 900 రూపాయలు, ఓకేనా. సో ఇక్కడ కూడా మనము 900 రూపాయలకి డైరెక్ట్ సేలింగ్ లో అయితే ఏం కొంటాము, ప్రొడక్ట్ కొంటాం అనమాట, ఒక వస్తువు. అది ఆయుర్వేదిక్ కి సంబంధించి ఉంటుంది. అది మీకు అవసరమైన అవసరం లేకుండా బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలంటే చచ్చినట్టు కొనాలి. కొన్న తర్వాత ఆ ప్రొడక్ట్ అలాగుంటుంది, ఇలా కొంటుంది, అదవుతుంది, ఇదవుతుంది, ఇవన్నీ మనం చెప్తాం. కానీ ఏ బిజినెస్ లో ఏ ప్రొడక్ట్ సక్సెస్ అయిందో ఇప్పటికి కూడా ఎవరికీ తెలియదు. బట్ మనం ఏం చేస్తాం, బిజినెస్ కాబట్టి జనరల్ గా అందరికి చెప్పాలి కాబట్టి ప్రతి బిజినెస్ లో కూడా ఎవరైనా ఈ ప్రొడక్ట్ అద్భుతంగా ఉంది, బాగా పనిచేస్తుంది, చాలా చాలా బాగా ఉంటుంది అని చెప్తారు. ఇది బేసికల్ గా డైరెక్ట్ సెల్లింగ్ లో. ఇంకోటి వచ్చేసేసి నెట్వర్క్ మార్కెటింగ్ కి సంబంధించింది. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే అఫిలియేట్ మార్కెటింగ్ ఒకటి వస్తుంది, అఫిలియేట్ మార్కెటింగ్ అంటాము. ఇంకోటి వచ్చేసేసి MLM కాన్సెప్ట్ అంటాము. MLM అంటే వాటిలో ఆటో పూల్స్ ఉంటాయి, ఇంకోటి వచ్చేస్తే ROI కాన్సెప్ట్ ఉంటాయి. సో ఇవన్నీ మనము ప్రస్తుతానికి చూసిన ప్లాట్ఫామ్స్. సో అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా యాప్స్ వీటిల్లో మనకు సర్వీసులు ఉంటాయి, రీఛార్జ్ సర్వీసులు, తర్వాత బుకింగ్ సర్వీసులు, ఇవన్నీ మనం చూసుకుంటే సర్వీసులు ఉంటాయి అనమాట. సో ఈ సర్వీసులన్నీ కూడా ఒక ప్యాకేజ్ రూపంలో మనం కొనుక్కుంటాం. అంటే వీటికి క్యాష్ బ్యాక్లు రావడం కానివ్వండి, కమిషన్లు రావడం కానివ్వండి ఉంటది. కాబట్టి మనమే ఇక్కడ ఉదాహరణ చెప్పుకోవాలంటే ఒక ప్రైమ్ మెంబర్షిప్ అంటాం. ప్రైమ్ మెంబర్షిప్ అనేది తీసుకొని ఇక్కడ మనము అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా బిజినెస్ చేస్తాం. దీన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. కానీ ఇవన్నీ కూడా ఒకటే జాతి, అది నేను చివరిలో చెప్తాను. తర్వాత MLM కాన్సెప్ట్ లోకి వచ్చేస్తే ఆటో పుల్ కాన్సెప్ట్ అంటాం. ఆటో పుల్ కాన్సెప్ట్ అంటే మీకు తెలిసింది, 1000 కడితే 10,000 వస్తాయంటారు, 10,000 కడితే 1,00,000 వస్తాయంటారు. సో అలా ఎంతమంది మరి ఆటో పుల్లలో అన్ని లక్షలు తీసుకున్నారు నాకైతే తెలియదు. కానీ అందరు తీసుకుంది ఒకే ఒక్క ఇన్కమ్, ఓన్లీ వర్కింగ్ ఇన్కమ్.
ఎనీ ప్లాట్ఫామ్ మీరు ఇక్కడ చూసుకుంటే ఎవరు లక్షాధికారైనా ఎవరు కోటీశ్వరుడైనా అందరూ నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అయింది. ఒకే ఒక్క సక్సెస్ మాత్రం వర్కింగ్ ప్లాన్. సో ఇది మీకు అర్థమైతే మీరు ఇక్కడ సక్సెస్ అవుతారు. సో మరి ఆటో పూల్ కాన్సెప్ట్ లో చూసుకుంటే ఇది కూడా ఎలాగుంటుంది, ఒక నలుగురిని చేర్పించడము, ఈ నలుగురు 16 అవ్వడము, 16 64 అవ్వడము, లేకపోతే మనం 10 మందిని చేర్పించడము, ఈ 10 మంది రావడము, ఇలా వర్కింగ్ ఇన్కమ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఈ అంతా ఈ 4 ఈ 16 ఈ 64 ఇదంతా ఆటోమేటిక్ గా అవుతుందని చెప్పి ఇదే ఆటో పూల్ కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, మనం 100 పెడితే 1000 పెడితే 10,000 ఇలాగని చెప్పేసి ఈ ఆటో పూల్ కాన్సెప్ట్లు ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుంది, డిస్ట్రిబ్యూషన్ అనేది తేడా ఉంటుంది. 100% చెప్తున్నాను, డిస్ట్రిబ్యూషన్ మాత్రం ఎక్కడో ఒక దగ్గర తేడా ఉంటుంది. కావాలంటే నాతో మాట్లాడితే నేను ఆధారాలతో నిరూపిస్తాను. ఆ తర్వాత మనం చూసుకుంటే ROI. సో గత 6 నెలలుగా ROI అంటే ఉచ్చబోసుకునే పరిస్థితుల్లో జనాలు ఉన్నారు. సో ఎందుకంటే పెట్టి 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 అలసిపోయారు. ఆటో పూల్ ట్రెండ్ అయితే ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో లేదు. MLM లో ఎవ్వరు కూడా ఆటో పూల్ కాన్సెప్ట్ అంటే తనమ్మ అనేటట్టుగా ఈ రోజు ఆటో పూల్ కాన్సెప్ట్ అయితే టోటల్ గా దూరం పెట్టేశారు. మరి ఇప్పుడు ROI చూసుకుంటే గత 6 నెలలుగా ROI కూడా చూశారు. ఇప్పటికి కూడా కొంతమంది గతి లేక ROI ప్లాన్ ఎంకరేజ్ చేస్తున్నారు. సో ROI ప్లాన్ ఎలాగుంటుంది, మనం ఇక్కడ జాయిన్ అయ్యాము అనుకోండి, వీడేం చేస్తాడు, మనకు డైలీ ఇన్కమ్ ఇస్తాడంట. డైలీ ఇన్కమ్ ఇస్తాడు. ఇది ROI ప్లాన్ అనమాట. డైలీ ఇన్కమ్ ఇస్తాడు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనం పెట్టిన పెట్టుబడికి మనకేమిస్తున్నాడు. సో డైరెక్ట్ సెల్లింగ్ అంటారా, ప్రొడక్ట్ ఇచ్చారు. సో ఇది గైడ్ లైన్స్ ప్రకారం లీగల్ అంటాము. కానీ మీరు ఈరోజు చూసుకుంటే ప్రభుత్వాలలో కొన్ని చోట్ల డైరెక్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ ఉన్న కంపెనీలను కూడా మోసం చేస్తున్నాయి, బకరాలు చేస్తున్నాయి అంటున్నారు. సో డైరెక్ట్ సెల్లింగ్ బకరాలు అంటే మరి అఫిలియేట్ మార్కెటింగ్ పరిస్థితి ఏంటి, MLM మార్కెట్ పరిస్థితి ఏంటి, ప్రస్తుత చరిత్ర క్రిప్టో కరెన్సీ దీని పరిస్థితి ఏంటి. సో కాబట్టి లీగల్ ఇల్లీగల్ అనే విషయాలు పక్కకు పెట్టండి. బిజినెస్ లోకి వచ్చినప్పుడు మీరు చూడాల్సింది ఏంటి, మ్యాటర్ ఏంటి, డిస్ట్రిబ్యూషన్. ఎస్, ఇది కనుక మీకు అర్థమైతే మీరు ఏ ప్లాన్ అయినా సరే, అది ప్రొడక్ట్ అయినా అఫిలియేట్ అయినా MLM అయినా చివరికి క్రిప్టో కరెన్సీ ద్వారా చేసే బిజినెస్ అయినా రాజులుగా ఎదిగే అవకాశం ఉంటుంది. కానీ దానికి కావాల్సింది ఏంటి, డిస్ట్రిబ్యూషన్ అనేది క్లియర్ గా ఉండాలి. సో ప్రొడక్ట్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఎలాగుంటుంది అంటే ఒక ప్రొడక్ట్ ఉంటుంది కాబట్టి దీంట్లో ఎక్కడైనా సరే చైన్ సిస్టమే ఉంటుంది. చైన్ సిస్టమే అంటాం. సో దానికి ఎక్కడ బాధపడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ లాభాలు అని కొంతమందికి ఇచ్చేస్తారు. సో కంపెనీకి కొంచెము ప్రాఫిట్ అనేది వెళ్తుంది. ఇది 100% మనం గ్యారంటీగా చెప్పొచ్చు. అలాగే అఫిలియేట్ మార్కెటింగ్ వచ్చినా కూడా వీడు కూడా చివరికి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న దీన్ని కూడా ఒక చైన్ మాదిరిగానే ఇచ్చేసి కంపెనీకి కూడా కొద్ది గొప్ప ప్రాఫిట్ వెళ్తుంది. అందులో సర్వీస్ ఉంటుంది. సో మనం రీఛార్జ్ చేస్తాం, ఏవేవో చేస్తాం, వాటి మీద కంపెనీకి కమిషన్లు, మన కమిషన్, ఇలా అఫిలియేట్ మార్కెటింగ్ ఉంటాయి అనమాట. ఇలా అన్ని ఉంటాయి. సో ఆటో పూల్ కాన్సెప్ట్ లోకి వస్తే ఏమొస్తుంది అంటే వర్కింగ్ ఇన్కమ్ అనేది ఇన్స్టెంట్ గా డిస్ట్రిబ్యూట్ చేసి కంపెనీకి తెలియని ఫండ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100 రూపాయలు పెట్టారనుకోండి, 50 రూపాయలు అనేది అందరికి వెంటనే ఇచ్చేస్తాడు ఇన్స్టెంట్ గా. కానీ మిగతా 50 రూపాయలు ఎవరికి వెళ్తుందో, ఎప్పుడు వస్తుందో, ఇది ఏమవుతుందో ఎవరికి తెలియదు. కానీ కూడా పెట్టి మన కింద ఆటోమేటిక్ గా వచ్చిన వాళ్ళ దగ్గర కూడా పెట్టి మన కడుపు అయితే ఆటో పూల్ నింపుతా అని చెప్తారు. ఇది ఆటో పూల్ కాన్సెప్ట్. మరి ROI ప్లాన్ లకు వస్తే ప్రతిరోజు ఇన్కమ్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 100 పెట్టారు, మీకు ప్రతిరోజు 10 రూపాయలు చొప్పున 30 రోజులు ఇస్తా అంటాడు. ప్రతిరోజు 10 రూపాయలు. సో ఇక్కడ మీకు 300 ఇన్కమ్ వస్తుంది. సో మీకు అసలు ఇక్కడ 200 రూపాయలు ఎక్కడి నుంచి ఇస్తాడు, ఇది ఎవరు కనిపించరు. కానీ ఇక్కడ చేసేది ఏంటి, తిప్పి ఇవ్వడమే. కింద నుంచి పైకి వెళ్తుంది. సో ROI చేసిన వాళ్ళలో కూడా లీడర్సే బాగుపడతారు. ఆటో పూల్ లో చేసిన దాంట్లో కూడా లీడర్సే బాగుపడతారు. అఫిలియేట్ లో చేసినా కూడా లీడర్సే బాగుపడతారు. చివరికి ప్రొడక్ట్ సేల్ లోకి వెళ్ళినా కూడా లీడర్సే బాగు చేస్తారు. బికాస్ వీరందరూ కూడా వర్క్ చేస్తున్నారు. మరి ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి అంటే, ఇన్వెస్టర్ ఏం చేస్తాడు, ఇన్వెస్ట్ చేస్తాడు, కూర్చుంటాడు, వస్తే చూద్దాం లేకపోతే లేదు. మరి ఐటీసీ గ్లోబల్ బిజినెస్ వస్తాయి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు ఐటీసీ గ్లోబల్ తోపు, లేకపోతే మళ్ళీ రేపు అయిపోతే చచ్చుబడిపోద్ది, ఇవన్నీ ఏదో వీడు చేశాడు పోయాడు అందుకే ఫ్రస్ట్రేషన్ లో చెప్తున్నాడు, అదేమీ లేదు. నేను కంపేరింగ్ చెప్తున్నా, నేను జస్ట్ కంపేర్ చేసి చెప్తున్నా. ఈ బిజినెస్ లో ఉన్న తేడా, ఈ బిజినెస్ లో ఉన్న తేడా, ఈ బిజినెస్ లో ఉన్న తేడా, ఈ బిజినెస్ లో ఉన్న తేడా. సో ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా. సో ఐటీసీ గ్లోబల్ అనేది నేనెందుకు చెప్తున్నాను అంటే ఇది స్మార్ట్ కాంట్రాక్ట్ అంటాం. స్మార్ట్ కాంట్రాక్ట్ ద్వారా జరిగే బిజినెస్, తర్వాత పీర్ టు పీర్ జరిగే బిజినెస్. సో స్మార్ట్ కాంట్రాక్ట్ బిజినెస్ అంటే ఏంటంటే మనం పెట్టే డబ్బు
ఇన్స్టెంట్ గా ఎక్కడెక్కడికి వెళ్ళాలో ఇన్స్టెంట్ గా వెళ్ళిపోతుంది. ₹1 కూడా మిగలదు. ₹1 ఇక్కడ 900 రూపాయలకి ఈ 900 రూపాయలు పనిచేస్తాడు, 100% పనిచేస్తాడు. సో పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? ఇక్కడ కంపెనీకి లాభం ఉండదు, పబ్లిక్ టు పబ్లిక్ 100% పర్సన్ టు పర్సన్ వెళ్ళిపోతుంది. ఇది ఎవరికి మనకు తెలియదు. ఇక్కడ అంతా మీరు చూసుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ అయినా రొటేషనే, అఫిలియేట్ మార్కెటింగ్ అయినా రొటేషనే, MLM అయినా రొటేషనే, ROI అయినా రొటేషనే, చివరికి ITC గ్లోబల్ అయినా రొటేషనే. కానీ ITC గ్లోబల్ లో ఉన్నటువంటి డెప్త్ ఎంతో ఒక 5 minutes లో మీకు చెప్పేసేసి ఈ ప్రెజెంటేషన్ క్లోజ్ చేస్తా. ఇది జస్ట్ ఫర్ నాలెడ్జ్ పర్పస్ కోసం. మరి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక మనం చూసుకుంటే అసలు ITC గ్లోబల్ లో బిజినెస్ ఎలా నడుస్తుంది అనేది మనం తెలిస్తే ఈ బిజినెస్ అనేది మనకు తేలిక అవుతుంది. సో వీడియో కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు, నచ్చకపోయి ఉండొచ్చు. సో నేను చేసేది ఏం లేదు, నేను జస్ట్ క్లారిఫికేషన్. నా కింద కూడా టీం ఉంది, నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో వాళ్ళకైనా తెలియచేయాలి కదా. మీరు జాయిన్ అవ్వకుండా ఈ వీడియో చూసి ఒక్కరైనా నాతో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదా నా టీం ద్వారా నా టీం సభ్యులకైనా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. కుదిరితే ఈ వీడియో మీరు కూడా షేర్ చేసుకోవచ్చు, దీన్ని చూసి ఎవరైనా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ITC గ్లోబల్ విషయానికి వస్తే, ఇప్పుడు ఇక్కడ ఇది క్రిప్టో కరెన్సీ. ITC కాయిన్ అనేది ఇది క్రిప్టో కరెన్సీ, 100% ఇది క్రిప్టో కరెన్సీ. మీరు TronScan.org ట్రోన్ తో టైఅప్ పై నడుస్తుంది. అంటే ట్రోన్ తో టైఅప్ అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే SBH బ్యాంక్ ఉంది. సో SBH బ్యాంక్ ఇంతకుముందు మనం చూసుకుంటే ఇప్పుడు అది SBI బ్యాంక్ అనమాట. సో ఈ రెండు కలిపి ఉన్నాయి. ఈ రోజు మీరు చూసుకుంటే అన్ని బ్యాంకులు విలీనం అనమాట. సో ఈ ITC ట్రోన్ కూడా ఒకటి కనుక్కొని ఉంటాయి. సో వీటన్నిటికి బాస్ ఏంటి అంటే ట్రోన్ అనమాట. ITC పైన బాస్ ఎవరు ఉంటారంటే ట్రోన్. సో ట్రోన్ ఎలా ఆడితే ఈ ITC కాయిన్ కూడా అలాగే ఆడుతుంది. ఇంతవరకు అయితే నేను చెప్పగలుగుతా. దీని మీద ఎవరైనా చెప్పినా నమ్మకండి. సో ఇదైతే నేను చెప్పేది. ఆ తర్వాత ఇక్కడ మనం బిజినెస్ చూసుకుంటే 300 ITC తోటి ఇక్కడ మనం జాయిన్ అవుతాము. ఓకే, ఇది అన్నిటికీ వర్తిస్తుంది. ఇది జస్ట్ 1 స్టార్ ప్యాకేజ్. కానీ మీరు 2, 3, 4, 5, 6, 7 డైమండ్ అన్నిటికి కూడా ఇదే వర్తిస్తుంది అన్నిటికీ. సో ఆ ప్యాకేజ్ పరంగా మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. సో ఇక్కడ 300 ITC మనం చేసినప్పుడు ఈ 300 కూడా 100% డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తుంది ఈ సిస్టమ్. 100% డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. సో ఈ 100% డిస్ట్రిబ్యూషన్ అనేసరికి మన వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏమీ అర్థం కానట్టు ఏదో మోసం చేస్తున్నారు అనుకుంటారు. కానీ జాగ్రత్తగా స్టడీ చేస్తే మాత్రం మనకు తెలుస్తుంది. ఎలా? ఇక్కడ 100% డిస్ట్రిబ్యూషన్ లో 50% అంటే 150 ITCలు లెవెల్ ఇన్కమ్ కి ఇస్తున్నాడు. లెవెల్ ఇన్కమ్ అంటే ఏంటంటే మన పైన 12 మంది సీనియర్లు ఉంటారు, 12 మంది మన పైన అప్లైనర్స్ అంటాం. సో వాళ్ళకి 150 ITC ఇన్స్టెంట్ గా ఇచ్చేస్తుంది. ఇంకో 50%, సో ఇది తెలిస్తే బిజినెస్ మీకు అర్థమవుతుంది. ఇంకో 50% 150 ITC ఎవరికి ఇస్తారు? సో ఈ కంపెనీ బిజినెస్ ప్లాన్ ఏంటి? 2x ఇన్కమ్. 2x అంటే 300 ITC పెట్టిన వ్యక్తికి తన కళ్ళకు కనిపించని వ్యక్తులు, తను పని చేసినా పని చేయకున్నా నలుగురిని ఆటోమేటిక్ గా కంపెనీ సీనియారిటీ వైజ్ గా ఇస్తుంది. సో నలుగురి మీద 150 ITC అనేది ఇస్తుంది. సో నలుగురి మీద 150 అంటే 600 ITC అనేది ఇస్తుంది. సో ఇక్కడ మనకు రావాల్సింది 300కి 600 అంటే మనకు ఒక నలుగురి మీద వస్తుంది కదా. అలాగే మన ద్వారా ఒక వ్యక్తికి వెళ్తుంది. మన ద్వారా 150 ITC అనేది ఒక వ్యక్తికి వెళ్తుంది. సో ఈ లెవెల్ ఇన్కమ్ అనేది 100% మన అప్లైనర్స్ కి ఇన్స్టెంట్ గా వెళ్ళిపోతుంది. మీ దగ్గర ఒకవేళ వాళ్ళ నంబర్ ఉంటే మీరు కాంటాక్ట్ చేసుకుని మీకు తెలిసిపోతుంది. మరి ఇది ఎలా తెలుస్తుంది? మీరు ఎప్పుడైతే యాక్టివేషన్ అయ్యారో మీరు అక్కడికి వెళ్తే మై అప్గ్రేడ్ అని ఉంటుంది. మై అప్గ్రేడ్స్ అంటాం. అక్కడికి వెళ్ళి చూడండి, మీ 150 ITC ఏ ID నెంబర్ కి వెళ్ళిందో క్లియర్ గా ఉంటుంది. ఏ ID నెంబర్ కి వెళ్ళిందో మీరు కావాలంటే ఆ ID నెంబర్ మనకి ఇక్కడ చూసుకునే అవకాశం ఉంది. సో మీరు వెళ్ళి చూసుకోవచ్చు ఈ వ్యక్తికి 2x ఇన్కమ్ రూపంలో మీ 150 ITC వెళ్ళాయా లేదా. అలాగే మీ తర్వాత ఇంకో ముగ్గురు వెళ్తారనమాట. ఇంకో ముగ్గురు ద్వారా కూడా వెళ్తే ఇతనికి 150 చొప్పున 600 ITC అనేది వెంటనే డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. ఇది మీరు యాక్టివేషన్ చేసిన మరుక్షణం జరుగుతుంది అనమాట. ఇది మీకు అర్థమైతే ఈ బిజినెస్ అర్థమైపోతుంది. సో ఇలా ఏమవుతుంది, ప్రతి ఒక్క ప్యాకేజ్ లో కూడా 50% అప్లైనర్స్ కి, 50% మన పైన ఎవరో ఒక సీనియర్ మన కళ్ళకు పరిచయం అయిన వ్యక్తి, ఎవరో మనకు తెలియని వ్యక్తికి వెళ్ళిపోతాయి. అలాగే మనకు కూడా మనకు తెలియని ఎవరో వ్యక్తుల నుంచి 2x ఇన్కమ్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ ఈ బిజినెస్ లో మీకు కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయి, అన్ని వస్తాయి అని చెప్పట్లే. మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారో అంత బేసికల్ గా డబల్ అవుతుంది. కానీ వర్క్ చేస్తే సో డైరెక్ట్ సెల్లింగ్ లో అయినా, అఫిలియేట్ మార్కెటింగ్ లో అయినా, MLM లో అయినా,
ఇతర ఏ ప్లాన్లైనా వర్క్ చేస్తేనే రారాదు. సో ఇక్కడ కూడా మీరు ఇన్వెస్ట్ చేసి మీకు నచ్చిన ప్యాకేజ్ తోటి వర్క్ చేసి రారాజులుగా ఎదగవచ్చు. సో ఇలా ఐటీసీ గ్లోబల్ బిజినెస్ లో ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది నడుస్తుంది. సో ఇది కంప్లీట్లీ క్రిప్టో కరెన్సీ. సో క్రిప్టో కరెన్సీకి ఎక్స్చేంజ్ అన్నీ ఉన్నాయి. సో ఎక్స్చేంజ్ అన్ని కూడా వజీరెక్స్ అవి ఉన్నాయి. సో ఇది ప్రస్తుతానికి నేను చెప్పాలనుకున్న విషయాలు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే 50% మీకు మాక్సిమం అర్థమైపోయింది. అలాగే 2x ఇన్కమ్ కూడా మీకు అర్థమైపోయింది. ఇంకా మీరు అడగొచ్చు మరి కంపెనీకి ఏం లాభం అని కదా. మరి ఐటీసీ కాయిన్ అనేది వచ్చింది, సరే సిస్టమ్ నడుస్తుంది, దీనికి సీఈఓ ఎవడు, ఎండి ఎవడు, మన వాళ్ళు ఎక్కువ అడిగేది ఇదే. మన వాళ్ళు ఏమడుగుతారంటే దీనిపైన ఉన్న తోపుగాడెవడు, వాడెవడు, వీడెవడు చూస్తారు. మనం చేసే మొట్టమొదటి పొరపాటు అదే. ఎందుకంటే ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు కూడా ఈ రోజు నిలదొక్కున్నాడా, లేడు. ఫామ్ లో ఉన్నవాడిని ఎవరైనా చూస్తారు. అలాగే నెట్వర్క్ కంపెనీలో కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ చూడండి. అంటే కంపెనీ ఏం చేస్తుంది, మన డబ్బులే మనకు పంచుతుంది. నెట్వర్క్ అంటేనే ఒకళ్ళ డబ్బులు ఒకళ్ళకి పంచడం అంతే, వేరే ఏముండదు ఇక్కడ. మరి ఆ డబ్బులు ఇక్కడ 100% పంచుతుందా లేదా? 100% పంచుతుంది. మరి కంపెనీకి ప్రాఫిట్ ఏంటి అంటే నాకు తెలిసింది చెప్తాను, ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీరు కావాలనుకుంటే కంపెనీ వాళ్ళది మీకు ఎవరైనా టైఅప్ టచ్ లో ఉంటే మాట్లాడుకోవచ్చు. నాకు తెలిసింది మాత్రం నేను చెప్తాను. ఒకటి మొత్తం తుడిచి చూపిస్తాను. మరి ఇప్పుడు ఈ ఐటీసీ గ్లోబల్ కి ప్రాఫిట్లు ఏంటి సో చెప్దాం. చూడండి, నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నా. ఒకటి, ఈ ఐటీసీ కాయిన్ ఏదైతే ఉందో కొనడము అమ్మడం అనేది జరుగుతుంది. ఓకేనా, కొనడము ప్లస్ అమ్మడం అంటాం మనం. ఓకేనండి, బిట్ కాయిన్ అయినా ఈథేరియం అయినా మొదట్లో వాటిని ఎవరు పట్టించుకోలేదు. సో ఆటోమేటిక్ గా దాంట్లో కొనడము అమ్మడాలు ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటారు. అవి చేసినప్పుడే అవి డెవలప్ అయింది. సో ఈ అమ్మడం ఒకటి కొనడం ఒకటి రెండు చేయడం వల్ల ఆటోమేటిక్ గా ఈ కాయిన్ కి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ కొనుగోలు అమ్మకాలు ఎక్కువ జరుగుతుంది. కాబట్టి దీని ధర అయితే పెరిగే అవకాశం ఉంటుంది. ప్రైస్ ధర పెరిగే అవకాశం ఉంటుంది. సో ఆటోమేటిక్ గా ఈ కాయిన్ ఎవరైతే లాంచ్ చేశారో తనకు తెలియని ఇన్కమ్ వస్తుంది. ఒకటి. ఆ తర్వాత ఇంకా మనం గమనించాల్సింది ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడు కొనడం అమ్మడం వల్ల ప్రైస్ వచ్చింది. ఇంకొకటి, బేసికల్ గా మీరు జనరల్ నాలెడ్జ్ తోటి ఆలోచించండి, అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మేబీ ఉంటే కంపెనీకి టాప్ ఐడి అయినా ఉండాలి. కంపెనీకి టాప్ ఐడి, నెంబర్ 1 ఐడి మీకు 4 సైజ్ గుర్తునే ఉంటుంది. సో ఆ వ్యక్తి ఎవరు అనేది 6 నెలల వరకు మనకు తెలియదు. సో కానీ మనం చూడాల్సింది ఏంటి, ఆ వ్యక్తిది ఒక్కటే ఐడి ఉంది, టాప్ ఐడి. సో ఆ వ్యక్తి ఒక్క ఐడి తోటి బిజినెస్ ని రన్ చేసి చాలా పెద్ద ఇన్కమ్ తీసుకుంటూ అందరికి ఇన్కమ్ పంచాలి. అది కూడా మనకే. సో ఇక్కడ కూడా మనం ఒకటి చెప్పుకోవచ్చు, కంపెనీకి సంబంధించి ఒక ఐడి ఉండవచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది, సో ఇక్కడ అన్ని తన టాప్ లో ఉన్నాయి. 1 స్టార్ నుంచి మొదలు పెడితే ఇక్కడ క్రౌన్ వరకు తిన ఐడీలు, కంపెనీ ఐడీలు అన్ని ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ తన కింద 12 లెవెల్స్ వరకు ఎంత టీం అయినా కూడా వర్కింగ్ ఇన్కమ్ వెళ్తుందా వెళ్ళదా? వెళ్తుంది. సో కంపెనీది టాప్ లో ఉండడం వల్ల ఇన్స్టెంట్ గా తనకు 2x ఇన్కమ్ వెళ్తుందా వెళ్ళదా? వెళ్తుంది, ఖచ్చితంగా వెళ్తుంది. సో మనకు తెలియని వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనకి 2x ఇన్కమ్ కూడా ఖచ్చితంగా వెళ్తుంది. అలాగే ఇక్కడ ఏమవుతుంది, మరి కంపెనీ 2x ఇన్కమ్ తీసుకుని తప్పుకుంటుందా? సో కంపెనీ బాస్ కదా. సో వెంటనే వీళ్ళు మళ్ళీ ప్యాకేజ్ బై చేయడము, మళ్ళీ మన ద్వారా వెళ్ళే రిపీట్ ఇన్కమ్ అనేది వెళ్తూ ఉంటుంది. సో ఇది ఆటోమేటిక్ గా జరుగుతుంది. సో ఈ 2x ఇన్కమ్ ఎవరి ద్వారా వస్తుంది, మరి తన టీం ద్వారానే వస్తుందా? నెవర్. 100% వరల్డ్ వైడ్ గా నా ఐడి కూడా 2x ఇన్కమ్ కి వెళ్తుంది, మీ ఐడి కూడా 2x ఇన్కమ్ వెళ్తుంది. మేబీ సీరియల్ వైజ్ గా అక్కడ ఐడి నెంబర్ ప్రకారం మీకు తెలిసిందే. సో అది వెళ్లే అవకాశం మనకు అక్కడ ఉందన్నమాట. ఇలా ఈ బిజినెస్ లో డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సో ఈ కళ్ళకు కనిపించని వ్యక్తి అడ్మిన్, మనం అడ్మిన్ అంటాం. సో సిస్టమ్ అన్నాక అడ్మిన్ లేకుండా ఎవ్వడు ఉండడు. ఎందుకంటే కంప్యూటర్ అయినా సరే తయారు చేసింది ఒక మనిషే. సో అలాగే ఐటీసీ గ్లోబల్ అయినా తయారు చేసింది ఒక మనిషే. బస్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మనిషి ఎవరో మనకు తెలియదు. సో మనకు చెప్పేది వీళ్ళు ఇదే కదా. కానీ మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఈ సిస్టమ్ మన తెలుగు వారు హ్యాండిల్ చేయడం నాకైతే గర్వంగా ఉంది. ఎందుకంటే గత 2-3 సంవత్సరాలుగా నేను చూస్తున్నాను, ఎక్కడెక్కడో కంపెనీలు వస్తున్నాయి, దేశ మూలం నుంచి వస్తున్నాయి, ప్రపంచ వ్యాప్తంగా వస్తున్నాయి, మనల్ని దోచుకుంటున్నాయి. కానీ ఫస్ట్ టైం ఇది దోచుకోవడానికి అయితే రాలేదు. దీంట్లో ప్రపంచవ్యాప్తంగా ఎవరు చేరినా బిజినెస్ చేయడానికి జాయిన్ అవుతున్నారు, డెవలప్ అవుతారు, 2x ఇన్కమ్ తీసుకుంటారు, లేదా రిఫండ్ పెట్టుకుంటారు, వర్క్ చేసి ఇన్కమ్ తీసుకుంటారు. బట్ ఇక్కడ మన తెలుగు వారికి, మన ఉభయ రాష్ట్రాల వారికి మంచి అవకాశం వచ్చింది. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు చేసే బిజినెస్ ఐఎన్ఆర్ కాకుండా క్రిప్టో కరెన్సీ ద్వారా చేస్తారు. MLM కాన్సెప్ట్ అనుకోండి, డైరెక్ట్ సెల్లింగ్ అనుకోండి, అఫిలియేట్ మార్కెటింగ్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, మీరు చేసే బిజినెస్ మాత్రం ఈ క్రిప్టో కరెన్సీ ద్వారా బిజినెస్ చేస్తున్నారు అని అర్థం.
సో ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అంటే అమ్మా నా వల్ల కాదురా భయ్య అంటారు. కానీ మీకు మొదట MLM కాన్సెప్ట్ కూడా తెలియదు కదా, చేస్తున్నాము. నెట్వర్క్ మార్కెటింగ్ తెలియదు కదా, చేస్తున్నాము. బండి తోడడం కూడా రాదు కదా, తోలుతున్నాము. అలాగే క్రిప్టో కరెన్సీ కూడా నేర్చుకుంటే నేర్చుకున్నట్టు. సో నేర్చుకున్న తర్వాత దుమ్ము దులిపేయచ్చు అనమాట. ఇదైతే నేను చెప్పగలుగుతా. సో ఇప్పటికీ ఈ ప్లాన్ చాలా చిన్న పొజిషన్ లో ఉంది. భారీ పొజిషన్ కి వెళ్ళబోతుంది. మొత్తం యాక్టివేట్ చేయాలి, అంటే మొత్తం కవర్ చేయాలి. దేశం, ప్రపంచం మొత్తం మన టీం ని స్ప్రెడ్ చేయాలి. ఇదే నా కోరిక. అలాగే ఐటీసీ గ్లోబల్ కోరిక. దీంట్లో నా వంతు పాత్ర నేనైతే పోషిస్తున్నాను. నాతో పాటు ట్రావెల్ అయ్యే వాళ్ళు సో నా నెంబర్ కి కాల్ చేయవచ్చు. ఈ వీడియోలో అయితే నెంబర్ ఉండదు. డిస్క్రిప్షన్ లో బోర్డు ప్రెజెంటేషన్, PDF ప్రెజెంటేషన్ ఉంటుంది. దాంట్లో చూస్తే నా నెంబర్ ఉంటుంది. ఆ వీడియోలు చూసిన తర్వాత మీరు నాతోటి మాట్లాడి, ఫస్ట్ టైం అయితే మాత్రం జాయిన్ అయ్యడానికి మాట్లాడండి. ఆల్రెడీ జాయిన్ అయితే మీరు మీ సీనియర్లతో మాట్లాడండి. దయచేసి నా టైం మాత్రం వృధా చేయకండి. బికాస్ నేను చాలా సీరియస్ గా ఉన్నాను. ఫోన్ లో మాట్లాడడమే నా పని కాదు. టీం మెయింటైన్ చేయాలి, టీం ని చూసుకోవాలి, వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. సో ఈ వీడియో దయచేసి షేర్ చేసుకోండి. సో మీరు ఎవరికైతే పంపిస్తున్నారో, ఒకవేళ మీకు ఎవరైనా ఈ వీడియో పంపిస్తే వాళ్ళ ద్వారా జాగ్రత్తగా కూర్చొని మాట్లాడండి, బిజినెస్ నేర్చుకోండి. కుదిరితే డైమండ్ గా వెళ్ళండి, లేదా 4 స్టార్, 5 స్టార్, 3 స్టార్ తోటి వెళ్ళండి, లేదా 1 స్టార్ తోటి వెళ్ళండి. సో అప్కమింగ్ డేస్ లో ఇదే ఛానల్లో మీకు రసపట్టు లాంటి వీడియోస్ ఇవ్వబోతున్నాను. సో అన్ని కూడా ఐటీసీ గ్లోబల్ కి సంబంధించి ఎలా డెవలప్ అవ్వాలి, ఐటీసీ గ్లోబల్ లో 1 స్టార్ ప్యాకేజ్ తో వర్కింగ్ చేస్తే ఎలా ఉంటుంది, 3 స్టార్లు ప్యాకేజ్ బై చేస్తే ఎలా ఉంటుంది, డైమండ్ ప్యాకేజ్ చేస్తే ఎలా ఉంటుంది, వర్క్ చేస్తే ఎలా ఉంటుంది. సో ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ బిజినెస్ ని డెవలప్ చేసుకోవడానికి, అవతల వ్యక్తికి తేలిక అర్థం అవడానికి నా వంతు ప్రయత్నంగా ఈ ఛానల్ ద్వారా అయితే వీడియో షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంపెనీ తరఫు నుంచి కాదు, నేను కేవలం నా టీమ్ సర్వీస్ కోసం నేను చేసుకుంటున్నాను. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే నాతో కలిసి మాట్లాడి జాయిన్ అయ్యి నాతో సర్వీస్ పొందొచ్చు. 100% నేను చేయగలిగే సపోర్ట్, సహకారం, ట్రైనింగ్, గైడెన్స్ అంతా కూడా ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధం. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. 100% వితౌట్ డిస్సాటిస్ఫాక్షన్ మంచిగా వీడియోలు చేస్తూ మీ అందరినీ సాటిస్ఫై చేసే ప్రయత్నం చేశాను. సో ఇది కంప్లీట్ గా ఐటీసీ గ్లోబల్ బిజినెస్ ఎలా చేయాలి అని చెప్పడానికి, ఐటీసీ బిజినెస్ అసలు ఏంటి, ఐటీసీ గ్లోబల్ బిజినెస్ అని చెప్పడానికి వీడియో అన్నమాట. సో వీడియోలు మాత్రం ఫుల్ డెప్త్ ఉంటుందండి, చాలా టైం ఉంటుంది. 100% చూడాల్సిందే, అప్పుడే బిజినెస్ లోతు అర్థమవుతుంది. సో దయచేసి లోతు దిగకుండా మాత్రం దిగకండి, లోతు మాత్రం స్టడీ చేయండి. ఓకేనా? సో కింద వీడియోస్ ఉన్నాయి, అన్ని చూడండి, ఎంజాయ్ చేయండి, మంచిగా వర్క్ చేయండి, కష్టపడండి, సంపాదించుకోండి. థ్యాంక్ యూ సో మచ్.